హాయ్ హలో నమస్తే, నేను మీ ప్రకాష్. వెల్కమ్ టు సుమన్ టీవీ. మనం ఇప్పుడు విశాఖ జిల్లా సంగివలస దగ్గర ఉన్నాము. ఇక్కడ అమేయ వరల్డ్ స్కూల్ అనే ఒక ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది. ఆ స్కూల్లో సంక్రాంతి సంబరాలు జరుపుకున్నారు. పిల్లలంతా చాలా ఆనందంగా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ స్కూల్ విశేషాలు ఏంటి, ఇక్కడ ఈ సంక్రాంతి సంబరాలు ఎలా జరుపుకున్నారు అనేది ఈ స్కూల్ ప్రిన్సిపల్ మేడంని అడిగి మనం తెలుసుకుందాం. మేడం చెప్పండి. జనరల్గా ఈ అమేయ వరల్డ్ స్కూల్ అనగానే ఒక ఇంటర్నేషనల్ స్కూల్ అనే ఫీలింగ్ ఉంది. దీంట్లో మన హిందూ సంస్కృతి సాంప్రదాయాలకి మీరు ప్రాధాన్యత ఇవ్వరు అనేది కొంత బయట ఉన్న ఆలోచన, అంటే అందరూ అనుకునేది. సో మీరు మీ స్కూల్లో ఇప్పుడు మనం చూసినట్లయితే మీరు ఈ సాంప్రదాయాలకి సంస్కృతి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారు అనేది అర్థమవుతుంది. సో మీరు మీ స్కూల్లో ఎలా టీచ్ చేస్తున్నారు, ఏంటి అసలు మీ స్కూల్ గురించి చెప్పండి. ఖచ్చితంగా మాది ఇంటర్నేషనల్ స్కూల్ అండి. ఇంటర్నేషనల్ స్కూల్ అన్నంత మాత్రాన మనం వచ్చిన రూట్స్ మర్చిపోకూడదు ఎప్పుడూను. సో మన ట్రెడిషన్స్, మన ఎథిక్స్ అన్నది ఎప్పుడు మన ఆయువు పట్టే. మన సంస్కృతితో పాటు మిగిలిన వాళ్ళ ట్రెడిషన్స్ కూడా వీ వెల్కమ్ ఆల్వేస్. వీ వాంట్ అవర్ చిల్డ్రన్ టు బీ గ్లోబల్ థింకర్స్. సో అందుకని మేము మా సంస్కృతిని మర్చిపోకుండా మిగిలిన వాళ్ళ సంస్కృతిని కూడా యాక్సెప్ట్ చేస్తూ మా పిల్లల్ని హోలిస్టిక్ డెవలప్మెంట్ వైపు ప్రయాణం తీసుకుని వెళ్తున్నాం. అంటే పిల్లలు అనేసరికి స్కూల్స్ అనేసరికి చదువుతోనే కాదు, మిగిలిన చాలా విషయాల్లోని పిల్లల్ని డెవలప్ చేయాలి. ఒకటి పర్టికులర్గా సంస్కృతి, నైతిక విలువలు, తర్వాత కల్చర్ అనగానే చాలామందికి వెస్ట్రన్ కల్చర్ తీసుకుంటే అది అంత డెవలప్ అనుకుంటారు. నో, టేకింగ్ వెస్ట్రన్ కల్చర్ ఇస్ నాట్ డెవలప్మెంట్. యాక్సెప్టింగ్ వెస్ట్రన్ కల్చర్ అలాంగ్ విత్ నాట్ ఫర్గెటింగ్ అవర్ రూట్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ వీ ఆల్వేస్ మేక్ అవర్ చిల్డ్రన్ గో త్రూ వర్డ్స్. దట్స్ ద సీక్రెట్ ఆఫ్ అవర్ సక్సెస్. Thank you so much.